మరోసారి ఇటు నగరంలో నమోదవడంతో ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు ఒక్కసారిగా ఉలికి పడుతున్నారు. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లోనే ఒకవైపు స్వాతి అదేవిధంగా మహేందర్ రెడ్డి జీవిస్తున్నారు. వాళ్ళు కొంతకాలం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళది వికారాబాద్ జిల్లా అన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రస్తుతం స్వాతి ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎందుకు అత్యంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది, దాదాపు బాడీ పార్ట్స్ మొత్తం కూడా వేరు చేసినట్టు కూడా తెలుస్తుంది. వేరు చేసి కవర్లో కట్టేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీనికి గల కారణాలు కూడా తెలియాల్సి ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారమ్మా? 1 year ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోయి మొన్న రీసెంట్గా 1 month అవుతుంది వచ్చి. సో భార్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి అమ్మ వాళ్ళైతే ఊర్లో ఉంటారు కదా, తను మీ అందరికి తెలిసిన వాళ్ళం ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. తను ఇక్కడ రింగ్ రోడ్ దగ్గరనే చూపించుకుంటుంది. ఇంకా 2-3 days అయితే 6 months పడేవి తనకి. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండే లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. బాగా చూసుకునేవారా? గొడవలు అంటే అవుతుండే, వాళ్ళు ఎక్కువ ఏం షేర్ చేసుకునేది కాదు. తను మామూలుగా అయితే మొన్న రీసెంట్గా కొట్టిండని చెప్పింది. చెవి దగ్గర నొప్పి లేస్తుంది అక్క అని చెప్పింది. తను కమ్మ కూడా లేకుండే కాబట్టి నొప్పి లేస్తుంది అని చెప్పింది. కొట్టిందంటే ఎందుకో వంట చేయలేదు. తను గొడవపడ్డది, చిన్న గొడవ దేని గురించి జరిగింది తెలియదు. ఆయన ర్యాపిడ్ కంటే ఒకరోజు వెళ్తుండే ఒకరోజు వెళ్ళట్లేదు. దాని గురించి కొంచెం బాధపడింది. కొట్టిందంట కాస్త కానీ డైలీ మా ఇంట్లోనే కూర్చునేది వచ్చేసి తనైతే. ఆ తమ్ముడు పోగానే వచ్చి కూర్చునేది. ఆ ఇంట్లోనే కూడా మా ఇంట్లో వచ్చి కూర్చునేది. అది ఇది మాట్లాడుకుంటుండే. కానీ తను ఇంక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినాక గొడవలు అవుతుంటాయి కదా అని కామన్గా లైట్ తీసుకుంటాను. ఇంత సీరియస్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అసలుకి. అంటే నిన్న సాయంత్రం ఏమైనా మాట్లాడారా? నిన్న కలిసారా? అదే తను రాలేదు కిందకి, నేను కూడా పైకి వెళ్ళలేదు. అదే నైట్ మెసేజ్ పెట్టిన తనకి. ఒకటైతే ఆమె ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, నేను మర్చిపోయినా. బట్ వైఫై గారు రిప్లై ఇస్తుందేమో అని మెసేజ్ పెట్టిన ఫోన్లో. బట్ రిప్లై ఏం రాలేదు. సడన్గా ఈ న్యూస్ విన్నా. ఇంకా నేను మెసేజ్ పెట్టినా తను, ఎందుకంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు తను. ఎక్కడికి నాకు చెప్పే వెళ్తుంది, ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ అందరికి తెలియదు. సో నన్ను అడిగే వెళ్తుంది తను. అందుకే ఆమెకు నేను ఫోన్లో మెసేజ్ పెట్టినా ఎక్కడికి వెళ్ళావు. ఆ తమ్ముడిని అడిగితే ఏమనంటే మహేందర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఆమె కిందికి రాలేదు, నాకు డౌట్ వచ్చి నేను అడిగిన. అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నాడు. సరే నేను కామ్గా ఉండిపోయినా. మళ్ళీ ఆమె ఫోన్కి మెసేజ్ పెడితే ఇంకా రిప్లై రాలేదు నాకు. సో అప్పటికే చనిపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకా రిప్లై రాలేదు కదా. అంటే మీరు చూస్తున్నారు కాబట్టి అంటే దీనికి గల కారణాలు అంటే ఎక్కడికక్కడ పార్ట్స్ కూడా మొత్తం కూడా నేను పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ పోలీసులు నేనే షాక్లో ఉన్నా. నాకు తెలియదు నేను ఇంత జరుగుతుందో అనుకోలేదు కదా మేడం. యాక్చువల్లీ నేను పోలీసు వాళ్ళు వచ్చారు, డోర్ కొడితే ఓపెన్ చేసిన. ఏమైందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి నుంచి ఫోన్ చేసి వాళ్ళ మమ్మీ ఒకటే ఫోన్ చేసి ఏడుస్తుంది. అప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. ఇంకా నాకు గాబర్ అయిపోయింది. ఇంకా అంతే. మహేందర్ రెడ్డి మంచోడేనా? అంటే మంచిగా ఎక్కువ ఏమంటారు? నేనైతే వాళ్ళతో గొడవ లేదు కాబట్టి మామూలుగా మాట్లాడుతుండే. కింద నీళ్ళు నింపెడితే పైకి తీసుకెళ్ళి నల్లు వచ్చినప్పుడు వాటర్ నింపుతుంటే పైకి వెళ్తుండే అంతే. తను కింద కూర్చుంటే కూడా పిలుస్తుండే జ్యోతి అనేసి. ఉందంటే ఉందాక అంటే ఉంది అంతే. పైకి వెళ్ళిపోతుండే అంతే. ఏమైనా అవసరం ఉంటే పైకి వెళ్ళిపోతుండే తను. మా ఇంట్లో కూర్చుంటుండే. కాకపోతే మాట్లాడుకుంటే ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడేది కాదు. కాస్త మొన్న కూడా బయటనే కూర్చున్నాం. తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేతతో కూడా ఫోన్లో మాట్లాడింది, నాతో కూడా మాట్లాడించింది అంతే. పోలీసులు ఏ టైంకి వచ్చారు మీకు ఎప్పుడు తెలిసింది? టైము 2:30-3 అయిందా. పోలీసు వాళ్ళు లక్ష్మణ్ అన్ననే పోలీసు వాళ్ళు వచ్చారు మా ఇంటికి నాకు డోర్ కొట్టి లేపడానికి. నేను కిందనే ఉన్నా. వాళ్ళది అది కూడా పూర పైన అది. అంటే వాళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయింది 2 years అవుతుంది. మేబీ 2 years అవుతుంది. ఆమెది 9th class నుంచి లవ్ అన్న. 9th class నుంచి లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చాను. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళ అత్తకు వాళ్ళ మామకి వాళ్ళ తోటికోడలు కామెంట్ ఇష్టమే లేకుండే అంట. ఫోన్లో కూడా ఏం మాట్లాడేది కాదు, ఏం కాదని చెప్పింది తను. సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదా? ఇష్టం లేకున్నట్టే ఉంటుంది. వాళ్ళ అత్త సరిగ్గా మాట్లాడేది కాదంట తనతో. అంటే ర్యాపిడో నడిపేవాడా అబ్బాయి? ర్యాపిడో నడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉండేయా వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే అదే తను ప్రెగ్నెంట్ ఉంది, ఖర్చులు ఉంటాయి, ఇంట్లో తినడానికి ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. తన ఫ్రెండ్ శ్వేత ఆమెకి 500 ట్రాన్స్ఫర్ చేసిందంట. హాస్పిటల్కి వెళ్తే కాల్షియం తక్కువ ఉంది అన్నారంట. నువ్వు పాలు ఇంకా మిల్క్ అవన్నీ తాగాలి, గుడ్లు తినాలంటే. అట్లా అనేసి ఇంకా 500 చేసింది. అంటే ఎవరితో కూడా మాట్లాడించేవాడు కదా? తను ఎవరితో మాట్లాడకపోతుండే. ఇక్కడైతే ఎవరితో మాట్లాడకపోతుండే. అంటే అంతకుముందు వచ్చారు, మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే అక్కడ తనకి నచ్చలేదు ఇల్లు. అక్కడ ఇల్లు కన్వీనెంట్ గా లేదు. ఆదర్శ్ నగర్ లో ఉండే 1 month ఉన్నారు, 4 months ఉన్నారు, 5 months ఇక్కడికి వచ్చింది తను. అక్కడ కన్వీనెంట్ గా లేదు, ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి మేము తెలిసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది తను అంతే. అమ్మ మీరు తెలుసా ఆ అమ్మాయి? తెలుసు కానీ వాళ్ళు పైన రెంటారు. మాది మా బావ వాళ్ళ ఇల్లు అది.
నలుగురు అన్నదమ్ములు, పోర్షన్లు ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ మొన్న నైట్ మేము బయట కూర్చున్నప్పుడు చూసాము, తనతో మాట్లాడినప్పుడు చూసాను, కానీ ఆమెతో అంత అటాచ్మెంట్ ఏం లేదు. వాళ్ళు 1 year ఉన్నారు, మళ్ళీ 2 months బిఫోర్ ఖాళీ చేశారు, మళ్ళీ 1 month బిఫోర్ ఖాళీ చేసి మళ్ళీ వచ్చారు. ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ అందరు ఉంటారు కానీ తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉండేది ఊర్మిళతోని. సరే చూస్తూ ఉండేది, బయట కూర్చొని మాట్లాడుతుండేది, కానీ వాళ్ళ ఆయనతో కానీ ఆమెతో కానీ మాట్లాడే వరకు అయితే లేదు. నైట్ మాకు కాల్ వచ్చే వరకు, బయట వాళ్ళు కాల్ చేసే వరకు కూడా మాకు తెలియదు పోలీసు వాళ్ళు వచ్చారు, ఇట్లా ఘటన జరిగిందని చెప్పేదాకా కూడా మాకు తెలియదు. ఇట్లా ఆ అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళు చేయడం అంటే, అబ్బాయి ఎంత సైలెంట్ అంటే అసలు ఉన్నాడా లేడా అన్నట్టు ఉండేది. డ్యూటీ పోయేది వచ్చేది, ఇంట్లో ఉండేది. 2-3 సార్లు గొడవ అయ్యేది, కానీ భార్యాభర్తలకు గొడవ అవుతుందిగా సహజమే అని వదిలేసేది. కానీ ఇంత సంఘటన మా ఇంట్లోనే జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంటే జనరల్గా ఏదైనా భార్యాభర్తల మధ్య కోపం వచ్చినా కూడా క్షణిక ఆవేశం వల్ల చంపిన అంత క్రూరియల్గా చంపాల్సిన అవసరం ఏముంటుందంటారు కదా. లవ్ మ్యారేజ్ కదా, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు ఇక్కడ రాకపోయేది. మళ్ళీ ప్రెగ్నెంట్ కదా, అమ్మాయి జాబ్ కూడా వెళ్ళేది, జాబ్ మానేసింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన నుంచి, మానేసి ఇంట్లోనే ఉంది. సరే పాపో బాబో ఉడితే వాళ్ళకు మామూలుగా గొడవలు అయితే సర్దుకుంటారులే అని అనుకున్నాం, కానీ మరి మనసులో తనేం పెట్టుకొని చేసిండో కూడా తెలియదు. అదండి. లేదు, చూసేవాళ్ళం కానీ మాట్లాడేవాళ్ళం కాదు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అమ్మ, స్వాతికి సంబంధించి ఏంటి అంత క్రూయల్గా చంపాల్సిన అవసరం? జ్యోతి మాట్లాడలేదా? చెప్పండి. ఆమె ఇక్కడనే ఉంటుండే అండి, సైలెంట్గా ఉండి అందరితో మంచిగానే మాట్లాడుతుండే, ఎవరితోనూ గొడవ పెట్టుకోకపోతుండే, బాగానే ఉంటుండే. ఒక్కరోజు ఆమె ఫ్రైడే కనిపించింది అందరికీ, సాటర్డే ఒక్కరోజు నిన్ననే కనిపించలేదు ఆమె. అప్పటికి అడిగిందంట కూడా ఆమె, ఆ అమ్మాయి కనిపిస్తలేదని. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పిందంట. కానీ ఆయన చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నాడు, మళ్ళా ఏం జరిగినట్టు వచ్చిండు నైట్ కిందికి. పోలీసులు తీసుకుపోయేటప్పుడు కూడా ఆయనకి ఇంత భయం అనేది లేదు, డేరుగా వచ్చిండు కిందికి. కానీ అంత ముక్కలుగా చేయాల్సిన అవసరం, అంత దారుణంగా ఎంత బాగుంటున్నా అట్లా చేస్తారు. కానీ అంత సొంత భార్యని దట్టు ప్రెగ్నెంట్తో ఉన్నది. అదే కదా, ఇప్పుడు అందరికి మస్తు అట్లా చేస్తున్నట్టు ఎవరు నమ్మతలేరు. అట్లా చేసేసిండు ఆయన. మళ్ళీ అంత డేరుగా బండిల్నే పెట్టేసిండు, చాకులు రంపాలు అన్ని బండిల్నే పెట్టిండు. నైట్ పోలీసులకి తీసి చూపిస్తుండ ఆయన. మార్నింగ్ ఇదే బ్యాగ్లో, ఇదే బండి మీద తీసుకుపోయినా, ఇదే బ్యాగ్లో తీసుకెళ్ళినా అన్ని చూపిస్తుండ ఆయన. ఆయనకి ఎంతో భయం లేకపోతే అట్లా చేస్తాడు ఆయన. అంటే మీకు తెలిసినంత వరకు ఏం కారణాలు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? లవ్ ప్రాబ్లం, క్యాష్ ప్రాబ్లం, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేయొచ్చు, అంతే ఇక. సో ఏ విధంగా ఉండేది జ్యోతి అందరితో కలిసి? బాగుండేది. ఆమె కిందికి వస్తుండే, కూర్చుంటుండే, మాట్లాడుతుండే, అక్క నన్ను అందరినీ పలకరిస్తుండే, వెళ్తుండే. ఆమె నిన్న మొన్నగిన మాట్లాడింది, వచ్చింది, పైన వాకింగ్ చేస్తుండే, బట్టలు తీస్తుండే. సాయంత్రం పూట నిన్న నుండి ఆమె కనబడట్లేదు. నిన్న కనబడకపోతే మొన్న ఈవినింగ్ కనిపించింది నాకు, నైట్ కనిపించింది. అంటే మంచిగానే ఉంది, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిర్రు వాళ్ళు, బాగానే ఉంది. నిన్న నుండే కనబడట్లేదు ఆమె. నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన 2 times బ్యాగ్ పట్టుకొని బండి మీద వెళ్ళడం మేము చూసినాము. చూసిన తర్వాత మామూలుగా ఏమో తీసుకెళ్తున్నాను అని అనుకొని అక్కడే కూర్చొని మేము మాట్లాడుకుంటాం సాయంత్రం. సరే అని కొద్దిగా ఒక 1/2 hour ఉండి వెళ్ళిన, మళ్ళీ ఇంకోసారి కనిపించింది అట్లనే. మళ్ళీ తర్వాత ఇక మామూలుగా ఇంట్లో ఏమో ఏదో ఒకటి బ్యాగ్ పట్టుకొని చుట్టుకొని వెళ్ళంగా చూసిన నేను. ఇంకా అంతే అక్కడి వరకు. ఇగో మా వాళ్ళగిన పక్కనున్న వాళ్ళగిన 2-3 చూసిర్రు తీసుకొని వెళ్తుంటే. ఇక తర్వాత మార్నింగ్ 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఇట్లా జరిగిందని. ఫోన్ వస్తే కిందికి వచ్చేసరికి అంత పోలీస్ వాళ్ళు అంత ఉన్నారు, మీదికి వెళ్ళి చూసిర్రు, అదేదో రిపోర్ట్ రాసుకున్నారు. అతన్ని పైన చూస్తే ఖాళీ చెస్ట్ మాత్రమే ఉంది. తర్వాత అన్ని మూసినదిలో ఏదో వేసిర్రు అన్నట్టు తెలిసింది, కాలు చెస్ట్ పార్ట్ మాత్రమే ఉంది. తర్వాత పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్తుంటే చూయించు ఎక్కడ ఏమున్నాయి అంటే, అతని బ్యాగ్లో బ్యాగ్ ఉంది, రంపం ఉంది, పెద్ద 2 చాకులు వెళ్ళినాయి. ఇక అవి తీసుకొని డెడ్ బాడీని అంబులెన్స్లో ఎక్కిచ్చేసి అతన్ని తీసుకొని వెళ్ళారు. అంటే మీకు ఏమన్నా సౌండ్స్ ఏమైనా అరుపులు వినిపించాయా? సౌండ్కి ఏం రాలేదండి.